దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాత. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి శుభములు తెలియపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానము చేయుటకు, ప్రార్థన చేయుటకు మనం సిద్ధపడి ఉన్నాం. అట్టి ప్రార్థన విధానం మన దేవదేవుడు అనేక రకాలుగా అందించేవారుగా, మరి అనేక రీతిలుగా మనల్ని బలపరిచే రీతిలో ప్రభు మన మధ్యకు వచ్చుచున్నారని నమ్ముతూ మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండవలసిన వారమైన ప్రియులారా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలయ, సమయంలో నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా దేవా మా ప్రార్థన అంగీకరించి, దేవా మా ప్రార్థనకు నీవే అధ్యత వహించి నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని, నీ వాక్యము చేత మమ్మల్ని కట్టమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని, నీ వాక్యములో ఉన్న మర్మములు మాకు తెలియపరచమని, అటు రీతులు ఈ లోకములో ఎలా జీవించాలో, ఎలా నడవాలో నీ లేఖనము ద్వారా మాకు అందించమని, దేవా నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరని బోరగా వాడుకుని నిబిడలతో మీరే మాట్లాడమని ఆత్మరూపుడును రక్షణకర్త అయిన దేవదేవిని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన దేవదేవుని కృపా సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు కీర్తన గ్రంథం 27వ అధ్యాయము మొదటి నుండి 13, 14 వచనాలు మనకు కనబడుతున్నాయి. ఈ వచనాలుగా కీర్తనాకారుడు దావీదు భక్తుడు ఏ రీతిగా మనతో ఈ దినం మాట్లాడబోచున్నాడో నేను కేవలం ప్రార్థన చేసి వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియులారా, ముందుగా చదివేసి మీకు వివరించట్లేదు. ప్రతి అంశము కూడా చదువుతూనే మీకు వివరించడానికి ప్రయత్నం చేద్దాం. చదువమ్మా. 27 మొదటి నుండి. యెహోవా అమ్మా, యెహోవా నాకు, కరెక్ట్గా విడివిడిగా చదువు తల్లి. యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడుదునో. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుదును. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి అంటే ఎవరు? యెహోవా నా కాపరి. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశము దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప పిలుపును మనం అందుకోవాలి. రోజు అంశము దేవుని సన్నిధి. యెహోవా గొప్పవాడుగా ఎవరు? మా పిలుపును అందుకోము. ఎక్కడుండి ప్రార్థన చేయాలి? దేవుని సన్నిధి అనే గుడారంలోకి వెళ్ళి ప్రార్థించాలి. 2వ వచనం చదువుతున్నప్పుడు, నా శరీర మాంసములు తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్ల కూలిరి. ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలో కుమార్తె కుమారుడా ఉంటే అపవాదిగాడు నీ దగ్గరకు వచ్చిన నిలవలేడు అన్నారు. అందుకే పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు శనిగాడు, మెలకు కలిగి ఉండండి ప్రియులారా. ఎప్పుడు సాతానుగాడు మన పక్కనే ఉన్నట్టుగా, వైఫై మనకి ఎంతగా అనుకూలంగా అందుషాపులందు సాతానుగాడు అలాగే మనం కూడా ఉన్నాడని గ్రహించి ముందుకు సాగాలంట. తర్వాత 3వ వచనములో, నాతో యుద్ధము చేయుటకు తండ్రి దిగినను, క్షమించండి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము. చూసారండి ఎంత నాయన ధైర్యము విడవకుండా ఉండునంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నావు కాబట్టి మనకేం రాదు, భయం అనేది ఉండదు. ఏమండి, మిలిటరీ వారు మధ్యన మనం జీవిస్తే భయం ఉంటుందా? ఉండదు. అలాగే ప్రధాని దగ్గరలో జీవిస్తే భయం ఉంటుందా? ఉండదు.
ముఖ్యమంత్రి దగ్గర, ఎమ్మెల్యే దగ్గర, మినిస్టర్ దగ్గర, హోమ్ మినిస్టర్, ఇలాంటి వారు అధికారం కలిగిన వారి ఎదుట మనం వారు అనిపించుకున్న, వారి బంధువులు అనిపించుకున్నా, రక్త సంబంధాలు అనిపించుకున్నా మనకేమైనా భయం ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా సన్నిధిలో నువ్వు నివసించినప్పుడు ఏం చేస్తాడంట? ఆయన ఎన్నడు నిన్ను విడవనాడు. అలాగే 4వ వచనంలో యెహోవా యొద్ద గొప్ప యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచును. అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నివసింపగోరుచున్నాను. దావీదు ఎక్కడున్నాడో? దేవుని సన్నిధిలో, దేవుని యొక్క నీడలో, దేవుని రెక్కల నీడలో ఆయన ఉన్నప్పుడు భయం ఎందుకు? ఆయన రుజువు చేసుకుంటున్నాడు. ఆయన మనతో చెప్తున్న, నేను దేవుని సన్నిధిలో ఉండి ఇలాగ బలపడ్డాను, మీరును బలపడమని చెప్తున్నాడు. 5వ వచనములో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, దాని గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను. చూసారండి? అంటే ఆయన నన్ను కాచును అని, నన్ను కాపాడును అని, నన్ను బలపరచును అనే మాటలు ఎందుకు దావీదు అన్నాడే? దేవుని యొక్క సన్నిధిలో ఆనుకుని జీవిస్తే ఎటువంటి ఆదరణ దొరుకుతుందో దావీదు మనకు చెప్తున్నాడు. అందుకే అలా చాలా మంది కూడా ఏమంటున్నారంటే, మాకు ఆదరణ దొరకట్లేదండి, మాకు భయము పుడుతుందండి, మాకు అధైర్యం కలుగుతుందంటే. ఎందుకంటే దేవుని సన్నిధి నీ దగ్గర ఉన్నప్పుడు కూడా లేనట్టుగానే మనం జీవిస్తున్నాం. ఇలా దావీదు భయపడపాట కారణం ఏంటి? దేవుని సన్నిధి తన తల్లి గర్భము నుండి ఏర్పరచుకున్నాడు. ఇలా మనిషిగా పుట్టిన నీవు ఉపమెరిగిన తర్వాత, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, ఒక మనుషుడిగా నేను ఒక మనుషుడిని అని నీకు ఎప్పుడైతే నీ జ్ఞానము కలుగుతుందో అప్పటి నుంచైనా దేవుని సన్నిధి నీ గుడారంగా ఎలాగ ఏర్పరచుకోవాలంటే, దేవుని తలస్తే చాలు నీ దేవుని సన్నిధి నీలో ఉంటుంది. ఎస్, దేవుని దూతలు ఎప్పుడు నీ కాపాడుతూ ఉంటారు. అందుకనే ఎప్పుడు విజయము విజయము విజయం అని రాస్తూ ఉంటారు. అపజయము అపజయమని రాయదు దూత, విజయము. కాబట్టి నువ్వు ఉదయకాలం మొదలుకుని సాయంకాలం వరకు అపజయమే నువ్వు రాసే స్థితిలో ఉన్నప్పుడు అపజయం రాకుండా విజయం ఎక్కడ రాస్తారు? సరే ఆలోచించండి. 6వ వచనంలో, ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదును, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతి గానము ఎందుకు చేస్తున్నాడు? అసలు ఒక మనిషి ఆనందంగా ఎలాగ ఉండగలుగుతాడు? దావీదు గారు ఎలాగ ఉండగలుగుతున్నాడు? ఇది ఎలా చెప్తున్నాడని నీకు నాకు ఎందుకు చెప్తున్నాడంటే, నేను దేవుని సన్నిధిలో ఉత్సాహగానములు స్తుతి చేస్తున్నానంటే ఎంత సంతోషం ఉంటే చేస్తాడు. అప్పులు బాధలు లేవు, శోధన లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, చింత లేదు, చివుకు లేని వాడు నిత్యము దేవుని స్తుతించడా? ఇలా అన్నీ మనకు ఉన్నాయంటే ఏంటి? కేవలం చెప్పండి, దేవునిని స్తుతించట్లేదు, దేవునిని ఆరాధించట్లేదు, దేవుని పట్ల మనం కనికరమలేము. 7వ వచనంలో, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. చూడండి, యెహోవా నా మొర ఆలకించుచున్నావు, నువ్వు కరుణతో నాకు ఉత్తరం. అంటే దేవుడు జవాబిచ్చావు. ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, దేవుని స్తుతించండి. గంటల తరబడి కొన్ని నిమిషాలను దేవునితో గడపండి. అప్పుడు ఆయన ఆశీర్వాదం నీ విజ్ఞాపనకి జవాబు ఎలా దొరుకుతుంది? చూడండి,
ఏమంటే భర్త, ఒక స్త్రీ తన భర్తను ఒక వస్తువు అడుగుతుంది, లేకపోతే చిన్నపిల్లలు తన కుమార్తెలు తండ్రిని అడుగుతారు, తండ్రి మొదట లేదంటాడు, తర్వాత తెచ్చి సర్ప్రైజ్ చేశాడు అనుకో, ఎంత ఆనందపడిపోతుంది. అంటే ఇస్తానంటే ఏమనుకుంటే ముందు ఇవ్వనంటాడు తండ్రి, ఆ కుమార్తె యొక్క సంతోషాన్ని చూడటానికి ముందు లేదంటాడు. కష్టమైన భారమైన తెచ్చి పెట్టాడు అనుకోండి, ఏం చేద్దాం, కుమార్తె ఎగురు గొంతులు ఆనందం వేస్తాడు. దావీదు కూడా అలాగే ఎగురు గొంతులు వేస్తాడు ఈ సమయంలో. నీవు నేను 8వ వచనంలో, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీగా, యెహోవా నీ సన్నిధిని నేను, స్పీడ్గా చదివేకమ్మా, వెతుకుదునని నా హృదయము నీతో అనెను. చూసారండి, దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడైతే వెతుకుతున్నావో నా హృదయము కూడా దేవుని సన్నిధి వెతుకుతున్నది ప్రభువా అని నీ అంతరాత్మ ప్రాణము, నీ ప్రాణము దేవునికి మొరపెడుతుంది. ప్రభువా శరీరం కానీ అలాగా నా వైపు అని చూడు ప్రభా అని ప్రాధేయపడుతున్నాడు. ఎందుకంటే అతడు శరీరరీతిగా బలహీనత మొరపెట్టి, నేను ఆత్మరీతిగానే మొరపెడుతున్నాను, నా మొరాలకించి నన్ను నీ రాజ్య వారసులుగా చేసుకోవా అని ఆత్మ ఘోషించిందంట. ఇలా మనుషులందరూ కూడా దేన్ని బాధపడతారండి? శరీరం బాధపడతారు, శరీరం సుఖపెడతారు, ఆత్మను వేధిస్తున్నారు. అలాగే 9వ వచనంలో, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడువు నీవే, రక్షణకర్తయగు నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడువ. చూశారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దావీదు. దేవా నా దేవా నన్ను విడనాడకము, నన్ను విడిచిపోవకము. అంటే దేవుడు ప్రార్థించకపోతే ఉండడని తెలుసు, స్తుతించకపోతే ఉండడని తెలుసు, ఆరాధన చేయకపోతే ఉండడం తెలుసు. కనీసం 24 గంటలు అంచేపు లోకం 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 జీవితం 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 అనుకుని జీవిస్తున్నావు తప్ప, దేవా నీకు స్తోత్రాలు ప్రభా, తండ్రి నీకు స్తోత్రాల దేవాన్ని ఏనాడు మనం చేయదు. మరి దేవుడు ఎందుకుంటాడు నీ దగ్గర? ఇక్కడ దావీదు ఏమన్నాడు? నీకు స్తోత్ర అర్హులు అంటే గొప్పగా కదా, నా దేవా నా దేవా నీకు స్తోత్ర అర్హులు అంటే స్తోత్రాలు ఎందుకు చెల్లిస్తున్నాడు అంటే నిత్యము దేవుని సన్నిధిలో ఆనందం పొందుతున్నాడు, దేవునిని కూడా గణపరుచుకుంటున్నాడు. 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచునను యెహోవా నన్ను చారదీయుము. చూడండి, నా తల్లిదండ్రులు విడిచునను యెహోవా నన్ను చారదీయు. నాకెవరు లేరు, నేను అనాథగా ఉన్నానా? కానే కాదు, నీవు నాకు తోడుగా ఉన్నావు. అలాగే 11వ వచనంలో, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను. చూశారండి, అంటే నా మీద శత్రువులు పొంచి ఉన్నారు, నాకంటే నీకు ముందుగా తెలుసు, కానీ దైవా జాగ్రత్త పడే వాళ్ళకి హాని చేయకూడదు, కానీ వాళ్ళకి చిక్కకుండా నన్ను కాపాడు ప్రభు అని దావీదు మహారాజుగా ఉండి, మరి బంటులు ఉండి, మహాసైన్యం ఉండి కూడా దేవుడిని, ఎందుకంటే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలని దేవుడు తన సైన్యమును బలపరుచుకుంటూ, దావీదు దేవుడు ఎంతో తెలివైనడు. చూడండి, దావీదు రాజు అయినప్పుడు ఎవరి ప్రాణాలకు హాని కలగకుండా, ఏమండి శత్రువు అనే వాడికి భయము పుట్టించే ఆలోచన దావీదు దగ్గర దేవుని సన్నిధులు మాత్రమే పొంది ఉన్నాడు. మనుషుల దగ్గర రాదండి ఆ బలం. దేవుని సన్నిధిలో నువ్వు బలమును పొందితే నీ బలమును చూసి నిన్ను చూసే భయపడతారు. నీ మాటను చూసి కాదు, నీ బలాన్ని చూసి కాదు, నిన్ను చూసే భయపడేలాగా దేవుని సన్నిధి నిన్ను లేవనిస్తుంది, అలాగ నిన్ను బలపరుస్తుంది సన్నిధి, అలాగే సన్నిధి నిన్ను ఆవరించుకుంటుంది ప్రియులారా. అలాగే 12వ వచనంలో, అబద్ధ సాక్షులను క్రూరత్వమును వెళ్ళ క్రక్కేవారును నా మీదకు లేచి ఉన్నారు, నా విరోధుల అమ్మా ఇచ్చకు నన్ను అప్పగింపకము. చూసారా, నా విరోధుల చేతికి నన్ను అప్పగించొద్దు. నిజమే, అప్పగించుకున్నాలని దేవుడు ఏం చేయలేదు. అందుకే దినానికి 3 మార్లు ప్రార్థన చేశాడు దావీదు. ప్రియులారా, మా పనులు కొన్ని సమయంలో ఎన్ని మార్లు చేస్తామో, అందుకే సేవకుడు బోధకుడు అంటే ఎన్ని మార్లు చేయాలో అంతులేని సార్లు చేయాలి, లెక్క ఉండదు. కానీ దావీదు ప్రార్థన చేసి అంటున్నాడు, నా శత్రువుల చేతులు నన్ను
అప్పగించుకము. 12వ వచనంలో 13వ వచనం, సజీవుల దేశమున నేను యెహోవాను. నేను మరొకసారి చదవమా. సజీవుల దేశమున నేను యెహోవా హృదయమును, విడిగా చదవాలి తల్లి, కలిపి చదివేకు. యెహోవా హృదయమును, యెహోవా దయను పొందుదు అన్నా నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదునో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. అంటే యెహోవా కొరకు కనిపెట్టుకుండుము, దయతో ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. అంటే ఇక్కడ దావీదు యెహోవా సన్నిధిని ఎలా కనిపెట్టుకున్నాడో ఇప్పుడు మనల్ని కూడా అలాగే కనిపెట్టుకున్నాం అంటున్నాడు. ఈ మరి 12, 13, 14 వచనాల్లో దేవుని సన్నిధిలో మనం ఎలా కనిపెట్టుకోవాలో, అంటే కనిపెట్టుకుని రోడ్డు మీద కనిపెట్టడం కాదు, వచ్చే మనుషులు చూస్తాం కాదు, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. సన్నిధి అనే గుడారము నీలో ఉందా, నీ ఇంటిలో ఉందా, నీ మనసులో ఉందా, అయితే కనిపెట్టు. అప్పుడే నీకు విజయము వస్తుంది, అప్పుడే నీకు బలమైన శక్తిని సంపాదించుకుని, అప్పుడే నువ్వు బలమైన విజయాలు సాధించుకుంటావు. నా ప్రియమైన కుమార్తెలారా, కుమారులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడని భావము మరిచిపోయే ఒకవేళ ఉన్నామేమో. అటువంటి భావము కాకుండా మెలకు కలిగి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు సాయంకాల సమయంలో నీకు నాకు మనందరకు అందించినట్లుగా ఆయన మహిమ నీడలో దేవుని యొక్క సన్నిధిలో కృపలో గమనించుచు ప్రార్థించేవారు. అందుకే దేవుని సన్నిధిలో కనిపెట్టండి ప్రియులారా. దేవుని సన్నిధిలో కనిపెట్టినట్టు వ్యాధులైనా, శోధనలైనా, బాధలైనా, చింత అయినా, చివుకైనా ఏది నీ యొద్దకు రాదండి. ఎక్కడున్నా నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టున్నావు. దేవుని సన్నిధి నీ గుడారముగా చేసుకున్నావా? దేవుని సన్నిధి నీ ఇంటిని చేసుకున్నావా? దేవుని ఆలోచన క్రియలు నువ్వు సర్వము చేసుకుంటే ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతావు. వర్ధిల్లును గాక అని దేవుడు అన్నాడు. కనుక ఇటు వాక్యమును దేవుడు మన హృదయాల్లో ఫలింపు చేసి ఆయన రాకడకు సిద్ధపాటు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడుచున్న దేవుడవు, నా దేవా అని సెలవిచ్చిన నీ క్రియలను, నీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ, నీ మేలైన దీవుని చేత, నీ మేలైన ఆశీర్వాదం చేత సిద్ధపరచము, బలపరచము దేవా. నీ వాక్యముతో కట్టుము తండ్రి. ఇదిగో దేవుని సన్నిధిలో దావీదు ఎన్ని విజయాలు సాధించుకున్నాడో, ఎన్ని విజయాల వైపు నడుస్తున్నాడో, ఎన్ని రకాలుగా విజయాలు పొందుకుంటున్నాడో మేము గ్రంథంలో చూస్తున్నాం. మనుషులుగా మేము కూడా విజయాల వెంబడ విజయాలు పొందుకున్నట్లు, విజయాల వెంబట విజయాలు దాన్ని సాధించుకున్నట్లు నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను దయచూపించమని మా దేశంలో ఉన్న ప్రతి వారును, ప్రపంచంలో ఉన్న ప్రతి వారును, మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును ప్రభు విరువురు నాయ మా దేశము కోసం, ప్రజల కోసం ఎంతగానో ప్రాణాలు సహితము తెగించి పోరాడుతున్న వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే డాక్టర్లు, నర్సులను నాయన ప్రాణాలకు తెగించి వీరు కూడా వైద్యాలు చేస్తుంటారు. వారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే కార్మికులు, రైతులు, వీరైతే ప్రభా శ్రమటు ఊర్చి నాయన వారు కూడా అనేకమైన కష్టపడుతూ ప్రభా ఆ మనుషుల యొక్క ఆకలి తీర్చే వ్యక్తులుగా, మనుషుల యొక్క అవసరాలు తీర్చే వ్యక్తులుగా, కార్మికులుగా పనులు చేస్తున్న వారిని బట్టి నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు ప్రభా నాయన గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక ఇవ్వండి. బాలింతరాలకు, తల్లికి బిడ్డ క్షేమము దయచేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి. నాయన ఇంకెందరైతే నాయన అనాథులుగా, అబాకిలుగా, నాయన ఆర్థికంగా అక్కరాలు కలిగి, నాయన అప్పులు కలిగి, శోధన కలిగి, వేదన కలిగి ప్రభా వేధిస్తూ బాధించబడుతూ కన్నీటితో నీ పాదములు ఎదుట నీ సన్నిధిలో మొరపెడుతున్నారేమో
వారందరికీ నీవే సమాధానము, నీ రెక్కల నీడలో కాపుదలను దయచేయండి. అన్ని మానసిక సంఘాలను ఒకటే ప్రార్థన, ఒకటే సన్నిధి, ఒకటే విజ్ఞాపన, ఒకటే మొరపెట్టుట మేమందరము చేటకు అన్ని సంఘాల వారును, అన్ని సంస్థల వారును, అందరూ పండితులను, శాస్త్రవేత్తలను, ఇదిగో దేవా ప్రవచించేవారు, బలంగా ప్రార్థించేవారు, అన్ని రకములైన మనుషులను, సేవకులను దీవించి బలపరచుమని, అందరి మీద నీ ఆత్మను కుమ్మరించుదువుగా, అందరిని ఆత్మతో బలపరచుదువుగా, అందరిని ఆత్మను పొందుకుని స్వార్థను వెల్లడ చేదురుగాక, దురాత్మ శక్తులను గద్దించి నీ యొక్క వాక్యమును అనేకులు మనశ్శాంతి, ప్రశాంతత దయచేసి మహిం పొందమని ఆత్మరూపు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.